పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ మూవీ వైబ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూడడం ఒక లైక్ తో స్టార్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఏరియాలో గణేష్ నిమజ్జనం జరుగుతుంది, అందువల్ల కొంచెం సౌండ్స్ నాయిస్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నైట్ అంతా అది జరుగుతుందంట, అందువల్ల అలాగే వీడియో చేస్తున్నాను. ఈ ఒక్క వీడియోకి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా 2 అప్డేట్లు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి, 2 ఓజీ నుంచి. బట్ 2 అప్డేట్లు డిసప్పాయింట్ చేశాయి ఫ్రెండ్స్, నిజంగా డిసప్పాయింట్ చేశాయి. నెంబర్ 1, ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దానికి ముందు రోజు పవన్ కళ్యాణ్ గారితో ఒక హాఫ్ ఫోటో వేసి టుమారో ఫుల్ మీల్స్ అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఏమనుకుంటాం, రేపు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్ కట్టో గ్లిమ్సో ఏ సాంగో రిలీజ్ అవబోతుంది, రేపు సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోతుంది అనుకున్నారు. కానీ ఫైనల్గా ముందు రోజు రిలీజ్ చేసిన హాఫ్ ఫోటోనే ఫుల్ ఫోటోగా రిలీజ్ చేసి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే నిజంగా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఫుల్ మీల్స్ అంటే ఏదో ఒక వీడియో, కనీసం టీజర్ గ్లిమ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఒక 2 సెకండ్ల వీడియో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అలా నడుచుకుంటూ రావడమో, లేదంటే ఆయన స్వాగ్ ఉంది కదా ఇలా మెడ మీద చేయడమో, ఇలాంటిది సినిమాలో ఏదైనా 2 సెకండ్ల వీడియో చూపించున్నా మనం సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండేవాళ్ళం. బట్ అదేమీ కాకుండా జస్ట్ పోస్టర్ రిలీజ్ చేయడం అయితే డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. నెంబర్ 2, ఓజీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఏ మాటకు ఆ మాట గ్లిమ్స్ అయితే సూపర్గా ఉంది, హాలీవుడ్ రేంజ్లో ఉంది, ఎక్సలెంట్గా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? గ్లిమ్స్ మొత్తం ఇమ్రాన్ రష్మి గారే ఉన్నారు. ఇమ్రాన్ రష్మినా ఇమేష్ రష్మియా, ఆయనే ముద్దుల వీరుడు. బాలీవుడ్లో అంతా ముద్దుల సీన్లు ఎక్కువ చేయడం వల్ల ఆయన అందరూ ముద్దుల వీరుడు అని పిలుస్తారు. ఇమ్రాన్ రష్మినే, ఆయనే. గ్లిమ్స్ మొత్తం ఆయనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక షాట్ చూపించారు. యాక్చువల్గా అయితే గ్లిమ్స్ వరకు ఆయన లుక్స్ అయితే అదిరిపోయింది ఇమ్రాన్ రష్మి గారిది. ఆయన అలా స్టార్టింగ్ అలా సిగరెట్ తాగుతూ ఒక స్టిల్ ఉంది, అది బాగుంది. బోట్లో బాడీ చూపించుకుంటూ వస్తుంటాడు, అది బాగుంది. అండ్ డైలాగులు ఒకటి ఉంది, ఓజీ నిన్ను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నిన్ను చంపాలనుంది అని డైలాగ్ చెప్తాడు. డైలాగులన్నీ అదిరిపోయింది. అండ్ ఒక స్టిక్తో తన మనుషులను కొడతా అంటే బ్లడ్ చిమ్ముతుంటుంది, నిజంగా రక్తపాతమే. స్టిల్స్ ఆ గ్లిమ్స్ మొత్తం సూపర్గా ఉంది, అదిరిపోయింది. సినిమాకైతే ఏ డోకా లేదు, పవర్ఫుల్ మూవీ అని చెప్పి అర్థమైపోతుంది. కానీ ఇదే గ్లిమ్స్ ఇంకెప్పుడైనా రిలీజ్ చేస్తుంటే మనం ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం, ఎస్ సూపర్గా ఉందని. కానీ ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కోరుకుంటాం, ఆయన బిల్డప్స్ కోరుకుంటాం. అవి లేకుండా ఈయన్నే ఇమ్రాన్ రష్మి గారిని చూడడం అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. బట్ లాస్ట్లో ఒక్క షాట్ పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తారు, కత్తి పెట్టుకొని ఒక స్టిల్ ఉంటుంది, స్టిల్ అయితే అదిరిపోయింది. ఆ కత్తి మీద మాత్రం చాలా సీన్స్ ఉంటాయని మాత్రం అర్థమైపోతుంది, పిచ్చి లేసిపోతుంది. కానీ ఎంతైనా బర్త్డే రోజు ఆయనది ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాం, అదైతే కనిపించలేదు. సో ఇంకా ఓజీ నుంచి ట్రైలర్ రిలీజ్ అవ్వాలి, ప్రమోషన్స్ జరగాలి, ఇవన్నీ జరిగి పవన్ కళ్యాణ్ గారికి నుంచి మనం ఇంకా ఎక్కువ కోరుకుంటున్నాం, గూస్ బంప్స్ షార్ట్స్ కోరుకుంటాం. అవంతా కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.